హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈ సమ్మర్లో ఒక వీకెండ్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నేను వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. స్విమ్మింగ్ పూల్కి వెళ్లే ముందు మేము ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకుంటామో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న ఈ కవర్లోనే మా స్విమ్మింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ కాస్ట్యూమ్ వచ్చేసి మా పాప కోసం తీసుకున్నది. సో ప్యాంట్ షర్ట్ వచ్చింది. ఇది మేము లాస్ట్ ఇయర్ బ్లూ థండర్ వాటర్ పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న కాస్ట్యూమ్. తీసుకున్నాము అంటే అక్కడ కొన్నామన్నమాట. ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్ వచ్చేసి మనకి బీబీ నగర్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈవెన్ మీరు గూగుల్లో అడ్రస్ చెక్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్కి సంబంధించిన వ్లాగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసే ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లూ కలర్ కాస్ట్యూమ్ వచ్చేసి మా హస్బెండ్ అన్నమాట. ఇది మేము లియోనియా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఈ లియోనియా రిసార్ట్ వచ్చేసి హైదరాబాద్లో షామీర్పేటలో ఉంటుంది. మేము ఈ రిసార్ట్కి వెళ్ళింది ఆల్మోస్ట్ 2015లోనూ 2016లోనూ అనమాట. సో అప్పుడు తీసుకున్న కాస్ట్యూమ్ ఇప్పటి వరకు అంటే 2025 వరకు కూడా మా హస్బెండ్ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాస్ట్యూమ్ వచ్చేసి మా బాబు కోసం తీసుకున్నది. ఇది మేము వైల్డ్ వాటర్స్ వాటర్ పార్క్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. యూజువల్గా మేము ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్లో మా పాప బర్త్డేకి కానీ లేదు అంటే మే మంత్లో కంపల్సరీ వాటర్ పార్క్కి కానీ స్విమ్మింగ్ పూల్కి కానీ వెళ్తూ ఉంటాము. ప్రతి ఇయర్ కూడా కాస్ట్యూమ్స్కి రెంట్ వేస్ట్ చేసుకోకుండా ఒకేసారి మేము ఇలా కొని పెట్టుకున్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాస్ట్యూమ్ వచ్చేసి నా కోసం తీసుకున్నదండి. సో నేను పాప తీసుకున్నవేమో ప్యాంట్ వచ్చి పైన టీషర్ట్ టైప్ వస్తుందన్నమాట. ఇక మా హస్బెండ్ అండ్ మా బాబు తీసుకున్నవైతే పైన టీషర్ట్ వస్తుంది, బాటమ్ పార్ట్ మాత్రం షార్ట్స్ వస్తాయి. నా కాస్ట్యూమ్ కూడా మేము లాస్ట్ టైం వైల్డ్ వాటర్స్ వాటర్ పార్క్ వెళ్ళినప్పుడు తీసుకున్నది. ఈ వైల్డ్ వాటర్స్ వాటర్ పార్క్ కూడా మనకి హైదరాబాద్లోని శంకర్పల్లిలో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించిన మా స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నైలాన్వే. ఇవి వచ్చేసి స్విమ్మింగ్ క్యాప్స్. ఈ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కానీ స్విమ్మింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఈ కవర్లోనే సర్ది ఎప్పుడు అటక పైన రెడీగా ఉంటుందండి. ఎప్పుడైనా మేము స్విమ్మింగ్ పూల్కి కానీ లేదంటే వాటర్ పార్క్కి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు టక్కున అటక పై నుంచి ఈ కవర్ని అయితే దించుకొని సిద్ధంగా పెట్టుకుంటాము. ఇక ఇవి రెండు పిల్లల కోసమని తీసుకున్న గాగుల్స్. ఇక ఇదేమో చిన్నప్పుడు మా బాబు కోసం తీసుకున్న స్విమ్మింగ్ రింగ్. ఈ స్విమ్మింగ్ రింగ్ వచ్చేసి చిన్నప్పుడు మా బాబుకి కాళ్ళు అందనప్పుడు యూజ్ చేసినామన్నమాట. ఇప్పుడు వాటర్లోకి దిగుతుంటే వాడికి ఆబ్వియస్గా కాళ్ళు అందుతున్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇదేం యూజ్ చేయట్లేదు. ఇలాంటి స్విమ్మింగ్ రింగ్స్ మా దగ్గర రెండు ఉంటాయండి. చిన్నప్పుడు పిల్లలిద్దరికి రెండు తీసుకున్నాము. ఒకటేమో ఎయిర్ తీయకుండా ఎయిర్ ఫిల్ చేసి అలానే అటకపై ఉండిపోయింది. ఇదేమో ఎయిర్ పోయిందని కవర్లో పెట్టాను కాబట్టి మీకు ఇప్పుడు చూపించగలుగుతున్నాను. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ మొబైల్ పౌచ్ అండి. ఇది కూడా మేము ఒకసారి వైల్డ్ వాటర్స్ వాటర్ పార్క్ వెళ్ళినప్పుడు తీసుకున్నది. సీరియస్లీ ఇలాంటి వాటర్ ప్రూఫ్ మొబైల్ పౌచెస్ కూడా ఉంటాయి. అంటే మనం వాటర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇది మనం మెళ్ళో వేసుకోవచ్చు మొబైల్ పెట్టుకుని. నాకు అస్సలు తెలియదండి. ఫస్ట్ టైం నేను ఆ వాటర్ పార్క్ వెళ్ళినప్పుడు ఎంట్రీలోనే ఇవి సేల్ చేస్తున్నారు. సో ఇది నేను చూసి ఇది పని చేస్తుందా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు ఇందులో ఒక పేపర్ పెట్టి ఈ పౌచ్ని వాటర్లోకి డిప్ చేసి వాటర్ ఏమీ రావట్లేదు, పేపర్ డ్రైగా ఉందని మాకు తీసి బయటకు చూపించారనమాట. సో అప్పుడు మేము ఈ పౌచ్ని అయితే కొన్నాము. ఇది కంప్లీట్గా మనకి లాక్ సిస్టమ్ ఉంటుంది. అంతేకాకుండా ఇది ట్రాన్స్పరెంట్ కవర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇలాంటి పౌచ్ మన దగ్గర ఒకటి ఉంటే గనక మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా బీచెస్కి వెళ్ళినా లేదంటే వాటర్ పార్క్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పౌచ్లో మన ఫోన్ పెట్టుకొని హ్యాపీగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. మా దగ్గర ఉన్న స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ అలాగే స్విమ్మింగ్ యాక్సెసరీస్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. మేము వాటర్ పార్క్ కానీ స్విమ్మింగ్ పూల్కి కానీ వెళ్ళేటప్పుడు ముందుగా చేసే ఒక ఇంపార్టెంట్ పని ఏంటి అంటే మేము వేసుకున్న సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ లేదంటే
గోల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా సరే ఇంట్లోనే రిమూవ్ చేసి వెళ్తామండి. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, మెడలో ఏదైనా చైన్స్ ఉన్నా, లేకపోతే మెట్టెలు కానీ, ఎట్లాంటి ఆర్నమెంట్స్ కూడా మేమైతే అస్సలు క్యారీ చేయము. మా పాప చిన్నప్పుడు మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఏమీ రిమూవ్ చేసి వెళ్ళే వాళ్ళం కాదండి. సో చాలాసార్లు మేము ఇబ్బంది పడింది ఏంటంటే, మా పాప పట్టీలు పడిపోవడం, చెవి రింగులు పడిపోవడం, ఈవెన్ అవి సిల్వర్ అయినా సరే మనం ఒక వస్తువుని బయట పారేసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. సో పడిపోయిన ఆ వస్తువుని వెతికి బయటకి తెచ్చుకునే వరకు మేమైతే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. సో అప్పటి నుంచి ఇలా ఇంట్లో రిమూవ్ చేసే కాన్సెప్ట్ అయితే మేము స్టార్ట్ చేసుకున్నాము. స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే వాటర్ పార్క్స్లో కానీ దొరికే ఛాన్స్ ఉంటుంది. అదే మనం ఏ బీచ్కో వెళ్ళామనుకోండి, ఒకసారి అవి కింద పడిపోయినాయి అంటే వాటర్లో మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి దొరకవన్నమాట. సో మన వస్తువుల్ని జార విడుచుకుని తర్వాత సెంటిమెంట్ ఫీల్ అయ్యి బాధపడే బదులు ఇంట్లోనే సేఫ్గా వాటిని భద్రపరిచేసి మనం వెళ్ళడం చాలా బెటర్ అన్నమాట. ఇలాంటి వాటర్ ప్లేసెస్కి వచ్చే ముందు మేము ఫాలో అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ ఏంటి అంటే, అందరం కూడా స్కిన్కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటాము. ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈరోజు మేము వచ్చిందైతే మహారాజా స్విమ్మింగ్ పూల్కి. ఈ స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 9 PM వరకు. ఇక్కడ ఒక్కొక్కరికి అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కొక్కరికి 1 గంటకి 150 రూపీస్. ఇక్కడ మీ అందరికీ కూడా స్విమ్మింగ్ కాస్ట్యూమ్కి సంబంధించిన ఒక చిన్న క్లారిఫికేషన్ అనమాట. జనరల్గా అందరూ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, పిల్లలకి మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి కాస్ట్యూమ్స్ కొన్నట్టయితే అవి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. మా పిల్లలకి మేము ఒక్కసారి కాస్ట్యూమ్ కొంటే ఆల్మోస్ట్ ఒక 3 years అయినా కంటిన్యూస్గా వాడతామండి. టైట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ మేము ఆ కాస్ట్యూమ్ని చేంజ్ చేస్తాము. ఈవెన్ నేను మా హస్బెండ్ కూడా ఈ కాస్ట్యూమ్స్ తీసుకొని చాలా ఇయర్స్ అయిందండి. ఎప్పటి నుంచో ఇవే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. స్విమ్మింగ్ కాస్ట్యూమ్సే కాదండి, స్విమ్మింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మనం కాస్ట్యూమ్స్కి 300, 400 ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేసామంటే ఖచ్చితంగా 2-3 years కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ షేర్ చేసిన ఈ చిన్న ఐడియా మాలాగా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా స్విమ్మింగ్ పూల్కి కానీ లేదంటే వాటర్ పార్క్కి కానీ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏదో మేము ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ని మీ అందరికీ షేర్ చేశాను. నచ్చితే ఉపయోగించుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. చివరగా ఇంకొక చిన్న విషయం, మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగా వాటర్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉంది. మా పిల్లలిద్దరూ కూడా ఒక 2 to 3 years కంటిన్యూస్గా సమ్మర్ క్యాంప్లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. అంటే బేసిక్ లెవెల్ వరకు వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు. మేము ఇంతకుముందు గోవాలో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా డెప్త్ ఉన్న వాటర్లో మా పిల్లలిద్దరూ కూడా స్విమ్ చేయగలిగారు. ఆ 2 to 3 years సమ్మర్ క్యాంప్లో స్విమ్మింగ్ నేర్పించడమేనండి. తర్వాత మళ్ళీ మేము పిల్లలకి కంటిన్యూ చేయడానికి మాకు పరిస్థితులు అనుకూలించలేదు. సో ఆ నేర్చుకున్నదైనా వాళ్ళు మర్చిపోకుండా ఉంటారని కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగా స్విమ్మింగ్ పూల్కి వస్తూ ఉంటామన్నమాట. అంతేకాకుండా సమ్మర్లో ఒక రిఫ్రెష్మెంట్ లాగా కూడా వస్తూ ఉంటాము. నేను షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మాతో పాటు మీరు కూడా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసేయండి. Re, re, re. Re.
అయిపోయాక రండి, లాస్ట్కి రండి. రండి స్మరణ, దొరికిందా? సహస్ర దొరకలే. ఇక్కడ ఆల్మోస్ట్ మేము నలుగురం కూడా 2 hours అయితే టైం స్పెండ్ చేశాము. పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. యాక్చువల్గా మా ఈ స్విమ్మింగ్ ప్లాన్ వచ్చేసి మిడ్ సమ్మర్లో అనుకున్నాము. అంటే బాగా వేడిగా ఉన్నప్పుడే వస్తే బాగుంటుందని అనుకున్నాము. కానీ వర్షాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత అంటే మే ఎండింగ్లో మేము ఈ స్విమ్మింగ్ పూల్కి రావడం అయితే కుదిరిందనమాట. మా లక్ ఏంటి అంటే మేము స్విమ్మింగ్ పూల్కి వచ్చే ముందు రోజు ఒక 3-4 days నుంచి ఫుల్గా క్లౌడీగా అలాగే వర్షాలు పడుతున్నాయి. మేము స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసుకున్న రోజు మాత్రము వర్షం లేదు, క్లౌడీగా కూడా లేదు, అంతేకాకుండా ఎండ బాగా ఉంది. అందుకనే మేము స్విమ్మింగ్ పూల్ని బాగా ఎంజాయ్ చేయగలిగాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.